ఈరోజు తాడిపత్రిలో జిల్లా కీలకమైన అధికారులతో జాయింట్ కలెక్టర్, సిఓజెడ్పీ, మున్సిపల్ కమిషనర్, స్థానిక ఆర్ఓ, డిఎస్పీతో తాడిపత్రి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ని చాలా వివరంగా సమావేశం తీసుకున్నాము, రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. సడన్గా ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా విజిట్ చేశాము, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూశాము. ఆల్ సెక్టర్ ఆఫీసర్స్తో వాళ్ళ ఒక స్టేటస్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ చూడటం జరిగింది. మోస్ట్లీ అందరూ అధికారులు యాక్టివేటెడ్గా ఉన్నారు. కాకపోతే మనకు ఫేజ్ 4లో ఉంది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. చాలా కంప్లైంట్స్ మాకు రావచ్చు. కంప్లైంట్స్ మీద మరీ ముఖ్యంగా నిఘా పెట్టమని కోరడం జరిగింది. ఏ కంప్లైంట్స్ వచ్చినా దాన్ని వెంటనే కరెక్ట్గా ఎంక్వైరీ చేసి దానిలో నిజాంశాలు ఉంటే చర్యలు తీసుకోమని కోరుతున్నాం. ఏమైనా మన స్థాయిలో తీసుకోవాలంటే వెంటనే పంపిస్తే మేము కూడా, ఎస్పీ గారు, నేను యాక్షన్ తీసుకుంటాం. అలా అని చాలా క్లారిటీ లేక కంప్లైంట్స్ ఇస్తే కూడా యంత్రాంగానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా స్పెసిఫిక్గా కంప్లైంట్స్, ఫలానా వారు ఫలానా లొకేషన్లో ఫలానా జరుగుతూ ఉంది అంటే అది పరిష్కారం చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. అలాగే అది కంప్లైంట్ ఇచ్చిన వారికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఒక ప్రయత్నాలు కూడా మీరు కూడా అప్రిషియేట్ చేయగలుగుతారు. దీని మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టడం జరిగింది. కేంద్ర పోలీస్ బృందంతో కవాతు కూడా చేశాము. ప్రజల్లో ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి ఏ చర్యలు కావాలి, ప్రతి చర్యలు మొత్తం జిల్లా యంత్రాంగం చేస్తూ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఓటు కలిగిన వాళ్ళందరూ వచ్చి ఓట్ చేయాలని, 14వ తేదీ దాకా ఓటు అప్లై చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైనా ఉంటే దయచేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.